హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మా ఊరి మాటలు. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఎగ్ కర్రీ. బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. నా ఎగ్ కర్రీ ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక నేనైతే స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. మనకి ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం లైట్గా, ఎగ్ కర్రీలో బాగా పోపు దినుసులు అవసరం లేదు, కొంచెం ఆవాలు లైట్గా, ఇవైతే మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనకైతే ఇంకా పోపు దినుసులు అయితే కొంచెం ఇంకా లైట్గా వేగిపోయినాయి, బాగా వేగాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేది మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం ఏం వేయట్లేదు, పచ్చిమిర్చి ఇట్లా ఏం వేయట్లేదు, సింపుల్గా వేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇందులోనైతే సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సాల్ట్ వేయడం వల్ల, అందుకోసం అయితే సాల్ట్ వేసాను నేను. తర్వాత మంచిగా కలుపుకున్నాం కదా. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా మనమైతే మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకా మూత పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత అయితే చూసుకుందాం. మనం మళ్ళీ అయితే మూత తీసి చూసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆనియన్స్ అయితే ఇంకా మగ్గలేదు. మళ్ళీ మనం ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఈ లోపైతే ఎగ్ కర్రీలోకి కొంచెం ధనియాలు, ఒక 5-6 మెంతి గింజలు అయితే వేపి నేను రెడీగా పెట్టుకున్నాను. ఇందులో అయితే ఒక 2 లవంగాలు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఒక 5-6 లవంగాలు అయితే వేసుకుంటున్నాను, ఒక 2 ఇలాచి. ఇప్పుడైతే దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం మనం. ఆనియన్స్ అయితే ఇలా వేగిపోతున్నాయి కదా. మనకైతే 50% అయితే ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకా మగ్గించుకుందాము. ఇంకా కొంచెం మగ్గాలి. మనం మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాం. మనకు ఆనియన్స్ అయితే ఈ విధంగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసి మగ్గించుకుందాం. ఇంకా ఎగ్ కర్రీ కొంచెమే కాబట్టి నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. ఈ పసుపు అనేది మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇలా కలుపుకున్నాం కదా. ఒక 1/2 మినిట్ అయితే మూత పెట్టేసుకున్నాం. 1/2 మినిట్ అయితే అయిపోయింది కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఎగ్ కర్రీ నేనైతే బాగా చేయట్లేదు, కొంచెమే కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేపుకోవాలి ఆయిల్లో మొత్తం స్మెల్ పోయేంత వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకుంటే అల్లం స్మెల్ అనేది అయితే వస్తుంది. ఇంకా మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అయితే ఒక 1/2 మినిట్ అయితే ఉంచుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయేంత వరకు. అయితే మూత తీసి చూసుకుందాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అంటుకోవాలన్నమాట. అప్పుడే మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందని అర్థము. ఇప్పుడైతే మనం ఉప్పు, కారం అనేది అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా కారం అయితే వేస్తున్నాను నేను, ఒక 2 స్పూన్ల కారం. మనం ఇంతకుముందు ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసాం కదా, కొంచెం అయితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే ఉప్పు, కారం అనేది ఆనియన్స్కి అయితే మంచిగా పట్టాలి. మంచిగా కలుపుకొని ఒక 1/2 మినిట్ అన్నా వదిలేసుకుందాం. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేకుంటే మాడిపోతుంది.
ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఒక హాఫ్ మినిట్ అయితే మనం వదిలేసుకుందాం. మూత అయితే పెట్టేసుకుందాం. మనం మూత అయితే తీర్చేసుకుందాం. మనకు ఉప్పు కారం అనేది అయితే మంచిగా మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడైతే లైట్గా కొంచెం అయితే వాటర్ వేసుకుందాం. కొంచెం వేసుకోవాలి, బాగా అవసరం లేదు. ఇంతైతే సరిపోతుంది. ఇంకా మనకు ఈ ప్రాసెస్లో అయితే సరిపోతుంది. దీన్ని అయితే ఒక హాఫ్ మినిట్ అయితే మనం ఇలానే ఉంచేసుకుందాం. ఇంకా మనమైతే చూసుకుందాం ఒకసారి. మనకైతే ఈ విధంగానైతే మరిగిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులోకి వచ్చి కొంచెం మనం ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని అయితే వేస్తాను నేను. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది పౌడర్. ఇంకా దీన్ని మంచిగా కలుపుకోవాలి. మనకు ఉప్పు కారం అనేది ఇప్పుడైతే మంచిగా చూసుకోవచ్చు అన్నమాట. నేను ఉప్పు కారం అయితే చూశాను, పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనైతే మనం ఎగ్స్ అయితే కొట్టిపోసుకుందాం. ఇంకా మనమైతే ఒక 4 ఎగ్స్ అయితే కొట్టిపోసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక 1 మినిట్ అయితే ఇంకా మూత పెట్టేసి ఇలానే వదిలేద్దాము. అప్పుడు ఇట్లా ఎగ్ అనేది ఎగ్ అనేది వస్తుంది అన్నమాట. మనమైతే ఒకసారి మూత తీసి అయితే చూసుకుందాం. ఒక హాఫ్ మినిట్ అయితే అయిపోయింది కదా. ఇంకా ఎగ్స్ అనేది ఇలా దేని దానికి వస్తాయి అన్నమాట. ఇంకొక హాఫ్ మినిట్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకుని కలుపుకుందాం. ఇంకా మళ్ళీ అయితే ఒకసారి చూసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇట్లా ఎగ్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా మనకైతే ఇంకా కొంచెం 80% అయితే అయింది. ఇంకా 20% కావాలి. మనం ఆలోపు అయితే కొత్తిమీర అనేది అయితే యాడ్ చేసుకుందాము. కొత్తిమీర అయితే ముందే వాష్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ కొత్తిమీర వేసాం కదా, మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం. ఇలా కలిపాం కదా. ఒక హాఫ్ మినిట్ తర్వాత అయితే మళ్ళీ మనం మూత పెట్టి తీసుకొని చూసుకుందాం. ఇంకా ఫైనల్గా అయితే మన ఎగ్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ చేసేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లంచ్ అయితే చేసేద్దాం. బ్యాచిలర్స్కి అయితే ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలానైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లంచ్ అయితే చేసేద్దాం. ఇంకా బాయ్ మరి, బాయ్ బాయ్. ఈ ఎగ్ కర్రీ నచ్చితే కనుక వీడియోకి కామెంట్ పెట్టండి, ఒక లైక్ లైక్ ఇచ్చేయండి, ఒక 3 times హైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఛానల్ ఉంటే కనుక నా వీడియోకి కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిటర్న్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్ బాయ్. ఎగ్ కర్రీ అయితే కంప్లీటెడ్.